నమస్కారం. మహాభాగవతం ప్రహ్లాదుడు తోటి రాక్షస బాలకులకు భగవత్ తత్వాన్ని చక్కగా వివరించి చెప్పటం, నారదుల వారి చేత తాను విన్నటువంటి నారాయణ తత్వాన్ని బాలకులకు చెప్పేటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. ఈ సంసారం కేవలం బుద్ధి వల్లనే ఏర్పడుతుంది. ఇది సత్వ రజస్తమో గుణాత్మకాలైన కర్మలలో బందీ అయి ఉంటుంది. ఇది అజ్ఞానానికి మూలమైనది. ఈ సంసారం కేవలం స్వప్నం వంటిది, ఎంత మాత్రమూ నిజం కాదు. సకలకాంక్షలు మనస్సులోనే జన్మిస్తాయి. స్వప్నము మెలకువ ఈ రెంటికి తేడాయే లేదు. పరమాత్మ గుణాలకు అతీతుడు అయినా గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఆలోచించి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు. త్రిగుణాల వల్ల ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానం అనే అగ్నితో కాల్చివేయాలి. ఆ విధమైన నిస్వార్థమైన మనస్సుతో కమలాక్షుణ్ణి కనుగొనడం మంచిది. కాబట్టి బాలకులారా, గురువులకు సేవ చేయటం, సమస్త ఫలితాన్ని భగవంతునికి సమర్పించటం, సజ్జనులతో స్నేహం చేయటం, దేవుని విగ్రహాన్ని ఆరాధించటం, శ్రీహరి కథా శ్రవణము, వాసుదేవ మననము, నారాయణ సంకీర్తనము, విష్ణుపాద ధ్యానము, విరాట్ స్వరూప సందర్శనము, పూజనము మొదలైనవి జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తాయి. ఇవి భాగవత ధర్మాలు. ఈ ధర్మాలపై ఆసక్తి ఉండాలి. ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మస్వరూపంతో సర్వప్రాణికోటిలోనూ ఉన్నాడని తెలుసుకొని మనం వాటిని ఆదరించాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అను వాటిని జయించి ఇంద్రియ చాపల్యాన్ని అరికట్టాలి. ఆ విధంగా భక్తితో భజిస్తే భగవంతుడైన శ్రీహరి సాన్నిధ్యం తప్పకుండా లభిస్తుంది. భక్తుడైన వాడు భగవంతుని లీలావతారాలలోని పరాక్రమగాథలు విని పులకించిపోతాడు. అతడు ఆ స్వామి సుగుణాలు విని పొంగిపోతాడు. భక్తి పారవశ్యంతో కళ్లలో ప్రమోద బాష్పాలు ఒలుకుతుండగా నారాయణ, గోవింద, వరద, వాసుదేవ అని గద్గద స్వరంతో గొంతెత్తి పాడుతూ ఆడతాడు, అరుస్తాడు, నవ్వుతాడు, నమస్కరిస్తాడు. తనలో తానే ప్రేమావేశంతో మాట్లాడుకుంటాడు. ఇంతేకాదు, గాలి సోకిన వాడిలాగా తిరుగుతాడు. చివరకు భవబంధాలను పరిత్యజించి అజ్ఞానమును అంతం చేసుకుని భక్తి వివశుడై శ్రీహరి సాన్నిధ్యం చేరుకుంటాడు. కోరికలతో నిండిన మానవుడు ఈ సంసార చక్రాన్ని ఛేదించాలంటే శ్రీహరి సంకీర్తనం ఒక్కటే ఉపాయం. పరబ్రహ్మంలో ఐక్యమై అనుభవించే ఆనందం ఎటువంటిదో అటువంటి ఆనందాన్ని ఆ మాధవుని ఆరాధన ప్రసాదిస్తుంది అని పండితులు చెబుతారు. శ్రీహరిని సేవించడం కష్టమైన పని కాదు. ఆ స్వామి సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయి ఆకాశం వలె వ్యాపించి ఉంటాడు. భోగభాగ్యాలు సంపాదించడం వల్ల ఏమాత్రమూ సుఖం లేదు. మానవుల జీవితాలు క్షణభంగురాలు. ఇటువంటి మానవులకు మమతాబంధాలు పెంచే భార్యాపుత్రులు, బంధుమిత్రులు, మడిమాన్యాలు, పాడి పంటలు, రాజ్యకోశాలు, మణిమందిరాలు, మంత్రులు, మత్తేభాలు మొదలైనవన్నీ అనవసరమైనవి, అస్థిరమైనవి. యజ్ఞయాగాదుల వల్ల లభించే స్వర్గసుఖాలు పుణ్యం క్షీణింపగానే నశించేవే కాని శాశ్వతాలు కావు. మానవుడు తాను ఘనుడని భావించుకొని తనపై తాను అభిమానం పెంచుకొని వివిధ కర్మలు ఆచరించి విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు. కర్మలు ఎటువంటి కోరికలు లేకుండా చెయ్యాలి. కోరికలతో చేసిన కర్మలన్నీ దుఃఖాలనే కలిగిస్తాయి. పురుషుడు తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు. కానీ దేహం శాశ్వతమైనది కాదు, తనతో వచ్చేది కాదు. ప్రాణం పోగానే ఈ శరీరాన్ని కుక్కలు, నక్కలు తినివేస్తాయి. దేహం ధరించిన ఈ వ్యక్తి కర్మలను చేసి ఆ కర్మలకు బద్ధుడైపోతాడు. మరల ఆ చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు. అజ్ఞానం వల్ల కర్మలు ఎక్కువగా చేయటం, మరల దేహాలు ధరిస్తూ ఉండటం, ఇలాగే కర్మదేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు. అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థ కామాలను మాత్రమే అందిస్తాయి. కానీ జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మోక్షాన్ని అనుగ్రహించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి సర్వప్రాణికోటికి ఆత్మేశ్వరుడు, ప్రియుడు. ఆ దేవదేవుడు తన చేత సృష్టింపబడిన పంచమహాభూతాలతో లీనమై
జీవుడు అనే పేరుతో పిలువబడతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి తమ తమ హృదయాలలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా ధ్యానించాలి. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున ఎవడైన ధన్యత నొందున్. దానవులు, దైత్యులు, సురలు, నరులు, నాగరాజులు, గంధర్వులు ఎవరైనా సరే ఆ లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు పాదపద్మాలను సేవిస్తే చాలు పుణ్యాత్ములు అవుతారు. చిక్కడు వ్రతముల క్రతువుల జిక్కడు దానముల శౌచశీల తపములం జిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధముసుండి. మిత్రులారా, ఆ భగవానుడు గాఢమైన భక్తికి చిక్కినట్లుగా దానవ్రతాలకు, శౌచశీలాలకు, జపతపాలకు, యజ్ఞయాగాలకు, నియమ నిష్ఠలకు చిక్కడు. భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందే సాధనం, మరొక మార్గమే లేదు. బాలకులారా, విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లుగా బ్రాహ్మణత్వమూ సరిపోదు, దేవత్వమూ చాలదు, గొప్ప శాంత స్వభావము చాలదు. పద్మనాభుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే సమర్థమైనది. ధనుజులు, దైత్యులు, యక్షులు, పక్షులు, గొల్లలు, పిల్లలు, నాగులు, నారీమణులు, మృగములు, శబరులు, ఇంకా ఏ జాతి వారైనా, ఏ పాపజీవనులైనా సరే సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలచినట్లయితే చాలు, ముక్తి పొందుతారు. బాలకులారా, మన గురువులు తమకు లోబడే మార్గాలు చెబుతున్నారు, అంతేకాని దివ్యమైన శ్రీహరి సాన్నిధ్యం పొందడానికి అవసరమైన మార్గాలు చూపించరు. మనం వారి వెంట చీకటిలో పడి అజ్ఞానంతో పరిగెత్తడం దేనికి? కొంచెం ఆలోచించండి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.